సంకీర్తనలు 82వ సంకీర్తనలు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారిని న్యాయం తీర్చుడి. శ్రమగల వారిని దీనులకు న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశములకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములన్నీ మీరందరూ సర్వోన్నతి కుమారులను నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీనికి ఆశీర్వదించుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆసాపు రచించిన 83వ సంకీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. మొట్టమొదటిగా దైవ ఆధిక్యతను గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క కట్టడలను గురించి, దేవుని యొక్క నీతి నియమాల గురించి ఇక్కడ ఆసాపుగా రచిస్తారు. అలాగే అన్యాయంగా ప్రజలు ఈ యొక్క లోకంలో ఉన్నారు. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్లను, నిరుపేదలకు, ఏ ఆధారం లేని వారికి న్యాయం జరగడం లేదు. అన్యాయము, అక్రమము లోకంలో ఎక్కువగా ఉంది. కాబట్టి న్యాయంగా బ్రతకండి అని చెప్తాడు. ఇంకో గొప్ప మాట ఏంటంటే, మిమ్మల్ని నేను ఏ విధంగా చేశానంటే, మీరు దేవుళ్ళు, మీరే దైవములు, అనగా మీరు దేవుని కుమారులు. ఇప్పుడు మన తండ్రి దేవుడు అయితే, మనము దేవుని కుమారులు అయితే, మనం కూడా తల్లిలో పాలిభాగస్తులమే. ఇక్కడ అంటాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవించుచున్నాను. ఎవరో కాదు, నేనే చెప్పుతూ ఉన్నాను. మీరు దైవములు అన్నాడు. అయితే కింద అంటాడు, ఇతర మనుషులు తెచ్చుకున్నట్లుగా తెచ్చిపోతారు అంటాడు. ఏంటనేది 2 రకాలుగా మాట్లాడతాడంటే, ఇతర మనుషుల మరణాలు వేరు, దేవుని కుమారుల మరణం వేరు. పై వచనంలో 4వ వచనంలో మీరు దైవములు, దేవుని కుమారులు అంటారు. 5వ వచనంలో మీరు ఇతర మనుషులు చచ్చిపోయినట్లు చచ్చిపోతారు అంటారు. ఏది మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు చాలా నిగూఢంగా మాట్లాడతాడు. పై వచ్చినాన్ని బట్టి కింద వచ్చినాం. పై వచ్చినము దేవుని కుమారులకు సంబంధించింది. ఈ మరణం గురించి ఎందుకు అక్కడ జ్ఞాపకం చేస్తాడంటే, ఇతర మనుషులాగా మీరు చచ్చిపోతారు.
అరే బాబు మీరు దైవములని నేను అన్నాను, మీరు దేవుడి కుమారులని నేను అన్నాను, అంత మాత్రం చేత మీకు మరణం లేదు అని అనుకోవద్దు. అంత మాత్రం చేత మీరు నిత్యము జీవిస్తామని అనుకోవద్దు. మీరు కూడా సాధారణ మనుషులు చనిపోయినట్లుగా మీరు చనిపోతారు. కాబట్టి జాగ్రత్తగా నా బిడ్డగా బ్రతకండి. మరణం అనేది మీకు కూడా ఉంది. మరణము అంటే అర్థం ఏంటంటే తీర్పు అనేది మీకు కూడా ఉంది. పాపం వల్ల వచ్చి జీతం మరణము, ఆ మరణము తీర్పులో తీసుకొస్తుంది మనం. కాబట్టి మేము దేవుని కుమారులము, ఆయనే సెలవిచ్చాడు, మేము దైవాలము అని చెప్పి గర్వంగా ప్రవర్తించొద్దు అనేది ఆసాము గారు దేవుని ఆత్మ ద్వారా ఇక్కడ మాట్లాడతాడు. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చే ఆధిక్యతలు ఇచ్చాడు. ఆదాము మనకు తెచ్చిన మరణాన్ని కూడా పక్కన చూపిస్తా ఉన్నాడు. ఆదాము తెచ్చిన ఆ మరణమును మించి దేవుడు గొప్ప ఆధిక్యత ఏమిచ్చాడంటే మీరు దైవములు, మీరు దేవుడి కుమారులు. కాబట్టి మీరు నిత్య జీవానికి అర్హులు. మీరు నిత్యము నాతో జీవిస్తారు. మీరు సింహాసనంపై కూర్చొని తీర్పు తీరుస్తారు. మీకు గొప్ప ఆధిక్యత ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మరణం ఉంది. మరణం అంటే పాపం. ఆ పాపానికి దూరంగా మీరు జీవిస్తే మీరు దేవుని కుమారులుగా దైవములుగా అవుతారు అని అర్థం. పాపానికి దూరంగా మనం జీవించాలి లోకంలో. కానీ మన జీవితం ఒకసారి పరిశీలన చేసుకుంటే పాపాన్ని ఎప్పుడు అతుక్కొనే ఉంటాం. పాపాన్ని ఎప్పుడు మన నెత్తి మీద పెట్టుకొని మోస్తా ఉంటాం. పాపాన్ని ఎప్పుడు మన వీపు మీద మోస్తానే ఉంటాం. దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసే వాళ్ళరా ఆ భారం నేను దించేయండి, నేను మోస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతలో జీవించడము. పాపాన్ని తీసేస్తే పరిశుద్ధత ఉంటుంది కదా. పరిశుద్ధతలో జీవించడం. కానీ మనకి ఎన్ని మార్పులు జ్ఞాపకం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు మనం పాపాలను వదలడానికి ఇష్టపడాలి. మన జీవితం అంతా దేవుడి కోసం బ్రతకాల్సిన మనము లోక సంబంధమైన వాటి కోసం ఎగిరి పడుతూ లోకాన్ని ప్రేమిస్తున్నాము కానీ దేవుడిని ప్రేమిస్తలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, మీరు దైవములనియు దైవ కుమారులనియు జ్ఞాపకం పెట్టుకోండి. నేనే చెబుతున్నాను స్వయంగా, ఎవరో వాళ్ళు. కాబట్టి దేవుని కుమారులకు ఉన్న అర్హతలు, దేవుని కుమారులకు ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ గుణ లక్షణాలు అనగా దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి మనం ఈ లోకంలో జీవించుదుగా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు అనుగ్రహించుదుగా. స్తోత్రం. అందరూ పైకి లేచి నిలబడగా ఆరాధన పుట్టి నడిపిస్తుంది. మనమందరూ క్రియలు కూడా క్రియ నడిపిస్తుంది. ఆరాధనలో పాల్గొందాం. నేరా వస్తుందా? వచ్చి అప్పుడు డిస్టర్బ్ చేస్తారు. అది నేను చెప్పేది. ఫస్టే వచ్చి దాన్ని సెట్ చేయాలి. వాటర్ స్టార్ట్ చేసిపోతుంది, బ్రహ్మాలు విషమైపోతుంది. అక్కడ వాళ్ళు ఎందుకు తీసుకోవడం? పని ఉన్నవాడు పనులు చేసుకోండి. దేవుడు పచ్చడి చేయాలన్నవాడు పచ్చడి.
కళ్ళు మూసుకొని ఆ మహోన్నతుని మహాగణుని రాజాది రాజు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అనుసరించిన గొప్ప దేవుని మనమందరం ప్రార్థిద్దాం, ఆరాధిద్దాం. దావీదు దేవుని ఆరాధించినప్పుడు దావీదుకి దేవుడు నా హృదయానుసారుడని దావీదుని దేవుడైతే పిలిచాడు. కానీ మనమందరం కూడా దావీదులాగా దేవుని హృదయాలు తెరిచి మన హృదయంతరంలో ఉంది ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. ఈ లోకంలో దేవాది దేవునికి ఆ ప్రభువుకి యేసయ్యకి ఇష్టమైనది ఏంటి అంటే ఆయన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించడం. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే కాసేపు వింటారేమో, మనం చెప్తే ఏదైనా కాసేపు వింటారేమో, కానీ ఆ దేవాది దేవుడు నువ్వు మాట్లాడినంతసేపు, నువ్వు చెప్పినంతసేపు, నువ్వు ఆరాధనలో ఎంతసేపు ఏమి మాట్లాడతావో ఆరాధన అంతటినీ దేవుడు ఆయన స్వీకరిస్తాడు. ఆయన నువ్వు మాట్లాడే మాటలను, నువ్వు పాడే పాటలు అర్థవంతమని కాకపోవచ్చు, నువ్వు రాగం కాకపోవచ్చు, కానీ ఆ దేవాది దేవుడు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఆ యేసయ్యను మనసారా ఆరాధిస్తున్నప్పుడు ఈ ఆరాధనలో దేవుడు మనందరికీ తోడుగా ఉండి బలాన్ని దయచేసి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తోత్రం. ఆకాశంలో ఉన్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం 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 చెల్లిద్దాం. అందరం స్తోత్రం చెల్లిద్దాం. అందరం నోరు తెరిచి మన దేవాది దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ లోకంలో దేవదూతలు కన్నడ దేవుని స్తోత్రం చెల్లించడానికి అంత గొప్ప ఘనతని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశంలో ఉన్నవాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఈ లోకంలో ఎంతో మంది మనుషులు ఉండొచ్చు, ఈ లోకంలో ఎంతో మంది నీకు ఆధారంగా చేసుకుని ఉండొచ్చు, కానీ ఆ దేవాది దేవుని మన జీవితంలో ఆధారంగా చేసుకుంటే ఆయన మన కాలు చిక్కబడకుండా కాపాడుతాడంట. ఆయన యెహోవా ఆధారమకున్నట్లు ఆయన ఆధారముగా చేసుకుంటే నీ కాలు చిక్కబడకుండా కాపాడుతాడంట. ఆ దేవాది దేవుడు నిన్ను కాలు చిక్కబడకుండా కాపాడాలంటే ఆయన ఆరాధించాలి, ఆయన మనం ఆరాధించుకోవాలి, ఆయన మనం స్తుతించాలి. దావీదు ఆరాధించాడు, దానియేలు ఆరాధించాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో ఆరాధించాడు, పేతురు ఆరాధించాడు, పౌలుసీలను చెరసాలలో ఆరాధన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క గడపకముల పునాదులు విరిగిపోయాయంట. దేవాది దేవుడు మన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మనమందరం ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. మన హృదయాలు తెరిచి ఆయనకి మన మాటలు చెప్పలేకపోవచ్చు, ప్రార్థనలో చెప్పలేకపోవచ్చు, కానీ ఆరాధనలో మనం అందరం వాడితో మాట్లాడితే ఆ దేవాది దేవుడు ఆ ఆరాధనని వింటాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ ఆ దేవాది దేవుడు నువ్వు ఆరాధించగలవు, నువ్వు స్తుతించగలవు, నువ్వు ప్రార్థించగలవు. నువ్వు ఈ ఆరాధనలో ఆ దేవాది దేవుడిని మాట్లాడినప్పుడు, ఆ దేవాది దేవుడితో మాట్లాడినప్పుడు నువ్వు హృదయం విప్పి హృదయంతో ఆ దేవాది దేవుడితో ఏకమై అనుసంధానమై మాట్లాడితే, ఆరాధన చేస్తే ఆ దేవాది దేవుడు మనకి ఇచ్చే గొప్ప ధన్యత, కృప, భాగ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. మనుషులు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నారు, కానీ నువ్వు నేను అయితే దేవాది దేవుడు జీవం గల దేవుడు. నోటి మాటతో సెలవిస్తే భూమిలోంచి చెట్లన్నీ మొలిచాయంట, నోటి మాట సెలవిస్తే సముద్రం వాటి సరిహద్దులు ఉన్నాయంట. ఆ దేవాది దేవుడు నోటి మాట సెలవిస్తే అంత గొప్ప కార్యాలు జరిగినప్పుడు మరి నీ నా జీవితం ఆ దేవాది దేవుడు కార్యములు చేయడం. అందరూ ఆరాధనలో దేవాదేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, మన హృదయాలు తెరిచి మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా
కరములు చాచి జయరాజులలో నుండి నన్ను లేవనెత్తితివి. ప్రేమములు దయచేసి నన్ను వెంబడించు. కరములు చాచి జయరాజులలో నుండి నన్ను లేవనెత్తితివి. ప్రేమములు దయచేసి
యేసయ్యా. ఈ రోజు నువ్వు నేను ఏ సముద్రంలో ముడిపోతున్నామో, ఏ కష్టాలలో ముడిపోతున్నామో, ఏ దుఃఖంలో ముడిపోతున్నామో ఆయన కాపాడాడు. కొరతే లేదు, నిన్ను నన్ను యేసయ్య పోషించాడు. ఇంటి నెలలో ఆయన సజీవ లెక్కలో మనందరూ ఉంచాడు. నిన్ను నన్ను పోషించిన దేవుడు, నిన్ను నన్ను కాపాడిన దేవుడు. ఎంతో మంది చనిపోతున్నారు. ఒక 9 సెకండ్ల కంట 9 మంది చనిపోతున్నారంట ఆత్మహత్యలు చేసుకుని. ఒక సెకండ్ 9 మంది చనిపోతున్నారంట ఆత్మహత్యలు చేసుకొని. మరి నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నావు కదా. వారి కలిగినటువంటి మనస్తాపం, ఆ యొక్క డిప్రెషన్ అవేమికి లేవు కదా. దేవుడికి సజీవ లెక్కలో ఉంచాడు కదా. ఎటువంటి రక్షకుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఆరాధించాలి. నీ సింహాసనం మీద దేవాది దేవుడు నిలబెట్టాలి కదా. ఆ దేవాది దేవుని కరువులు చాచి, అయ్యా నా హృదయం ఇదయ్యాను ఆ దేవాది దేవుడికి చెప్పాలి కదా. ఎట్టగా పోషించాడు, నాలుగు నెలలు నేను పోషించాడు, 5వ నెలలో నేను చేర్చాడు. ఏ రోజైనా నా దగ్గర డబ్బు లేదు, అరే నాకు తినడానికి లేదనే పరిస్థితి నీ జీవితంలో దేవుడు కలుగు చేశాడా? లేదు కదా. ఎండ దెబ్బ తగలకుండా, వాన దెబ్బ తగలకుండా ఇంత భయంకరమైన ఎండలో నిన్ను నన్ను రక్షిస్తున్నాడు కదా. ఆ దేవాది దేవుడికి నువ్వు ఎంత స్తుతులు చెప్పాలి. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. చక్కగా అందరూ చక్కగా. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిరా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిరా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిరా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే, దీవించావే సమృద్ధిగా. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినందిల సాగమని దీవించావే సమృద్ధిగా. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నేను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ తోడు లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే
జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినన్నిల సాగమని దీవించవే, సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఇన్ని నెలల కొరత లేకుండా ఆయన మనల్ని పోషించాడు, ఎంతగా దీవించాడు. ఆయన కోసం బ్రతకమని మనల్ని అందరినీ జీవిస్తే మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఆ దేవాది దేవుడు ఈ లోకంలో నా కోసం నువ్వు బ్రతుకు, నువ్వు బ్రతికేది, నువ్వు తినేది, నువ్వు ఊపిరి తీసుకునేది, నీ నడక, నీ పడక, నీ హృదయము, నీ ధ్యానము, నీ తలంపులు, నీ మాట అన్ని నన్ను కనపరిచేవిగా ఉండాలని దేవాది దేవుడు తలపించాడు. నువ్వు ఏది తింటున్నది నన్ను కనపరిచేదిగా ఉండాలి, నువ్వు ఏ విధంగా తింటున్నది నన్ను వైపుపరిచేదిగా ఉండాలి. ఆ దేవాది దేవుడికి మనం ఎంతైనా రుణస్థులు. ఈ లోకంలో ఆయన మనల్ని కొరత లేకుండా పోషించాడు. దేవార్థానికి మనం అందరం చెప్పాలి, అయ్యా నువ్వు లేకపోతే ఈరోజు నేను బ్రతకలేనయ్యా, నా కన్నీళ్ళంతా నా తల్లిలా తుడిచావు, నా కష్టాలంతా నా తండ్రిలో భరించావయ్యా. ఆ దేవాది దేవునికి ఈ లోకంలో తల్లిదండ్రులు మనం విడిచిపెడతారేమో, బంధుమిత్రులు మనం విడిచిపెడతారేమో. నీకు కష్టం వచ్చిందంటే, నీకు బాధ వచ్చిందంటే, నీకు దుఃఖం వచ్చిందంటే మీ ముందర అయ్యో అని వాళ్ళకి అలాగే కావాలని వెనకాల అంటున్నారేమో. కానీ ఆ దేవాది దేవుడు నీ ముందు వెనక నీ చుట్టూ నేను ఆవరించి ఉన్నంత సేపు నిన్ను ఆరాధించి, నువ్వు ఎంతసేపు నువ్వు ఆరాధిస్తూ స్తుతిస్తావో ఆ దేవాది దేవుడు ఎప్పుడు నిన్ను త్రోసివేయడు. మునిగిపోతున్న పేతుని కాపాడాడు, ఎక్కడో చెట్టు క్రింద ఉన్న దావీదుని కాపాడాడు, ఎక్కడో గుట్టలో ఉన్న యోసేపుని రక్షించాడు. మరి వారందరిని ఆరాధన అంగీకరించిన దేవుడు నీనా ఆరాధన ఆరాధించడం అంగీకరించడం. మనందరూ ఆ దేవాదేవుడికి ఒక్క నిమిషం స్తుతులు చెల్లిద్దాం. చేతులేసి ఆ దేవాదేవుడికి నోరు తెరిచి మనం అందరం మన ఘనమైన చేతులు ఆయన తట్టు ఎత్తి మనం అందరం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ సమయం బట్టి, ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని నిలవబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ ఆరాధన, ఈ ప్రార్థన, ఈ అంతటిలో తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడిన నామమున గణపరుస్తాడో అక్కడ నేనుంటానని సెలవిచ్చిన దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ పునరుత్థాన దినమందు మేమందరం ఇక్కడ చేరినాయన ఈ ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ స్తుతిస్తుండగా, అయ్యా గణపరుస్తుండగా, అయ్యా మమ్మల్ని పోషించే దేవుడు, రక్షించే దేవుడు, కొరత లేకుండా ఇన్ని నెలలు కాచి కాపాడిన దేవుడు, ఇంకను కాపాడబోతున్న దేవుడు, రక్షించబోతున్న దేవుడు, సమస్తం సమృద్ధిగా నాయన మాకందరికి దయచేయబోతున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతో దేవా అయ్యా, అయ్యా నువ్వు ఇచ్చిన కృప, అయ్యా నువ్వు ఇచ్చిన ధన్యత, అయ్యా ఈ లోకంలో మనుషులందరూ నాయన అయ్యా ఏవేవో దేవుళ్ళని వారి దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నాడు. మేమైతే ఆకాశంలో సింహాసనం వేసుకుని కూర్చుంటే ఆయన పాదము నేల మీద పెట్టడానికి కూడా సరిపోయినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆయన చిటికెల వేల పక్కన నిలబడినా కూడా నువ్వు నేను చీమంతటి వారముగా ఉంటావు. అంత గొప్ప దేవుడు మనం ఆధారముగా గుడారముగా ఇదే మనకి సొత్తుగా మనం చేసుకొని ఉన్నాం. ఒకవేళ అంత పెద్ద దేవుడు మనం ఆధారంగా చేసుకొని ఉంటే మరి నీకు ఏ కష్టం రాకుండా, బాధ రాకుండా, ఇబ్బంది రాకుండా కాపాడుతాడు కదా. ఈ లోకంలో ఉండే వారిని ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి. ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటే నేల మీద కాలు పట్టడానికి కూడా ఆయనకి కాలు సరిపోవంట. అంత గొప్ప దేవుడు.
మరి ఆయన చిటికెళ్ళి వెళ్ళిపోతున్న నువ్వు నేను నిలబడితే ఎంత గొప్ప వారముగా ఎంత పెద్ద వారము మనం ఈ లోకంలో ఉంటాం. మనమందరం మన దేవాది దేవుడికి ఎంతగానో ఆయన మనల్ని దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా చేశాడు. అంత దేవాది దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఎంత కృతజ్ఞత మన జీవితంలో కలిగి ఉండాలి, ఎంత ప్రేమ మన జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు బ్రతికి ఉన్నావంటే, నీ కుటుంబం సజీవ లెక్కలో ఉందంటే, నువ్వు ఆరాధిస్తున్నావు, ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఎంత గొప్ప దేవుడు. ఎంతమంది మంచాలలో ఎవరికి చెప్పుకోలేనటువంటి దిగుల్లో వేదనలో కృంగిపోతూ నాకు ఈ సమయం ఇట్లున్నాను, నేను వేయలేకపోతున్నాను, నేను బ్రేక్ నడవలేకపోతున్నాను అని వాళ్ళ హృదయాలు కృంగిపోతున్నారు. ఎంతమంది ఏడుస్తున్నారు నీకు తెలుసా, నాకు తెలుసా? లేదు కదా. అటువంటి పరిస్థితుల దేవుడు మనల్ని పెట్టలేదు కదా. అటువంటి పరిస్థితులు, అటువంటి విధానంలో దేవుడు మనల్ని ఎవ్వరిని ఉంచలేదు కదా. అదే వారి దేవుడికి మనం ఎంత రుణస్థులు అయి ఉన్నాం. ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము ఆయనకి స్తుతి చెల్లించిన, మహిమ చెల్లించిన ఆయన రుణము నువ్వు నేను తీర్చుకోలేమంట. ఆ దేవాది దేవుడి రుణము మనం ఎవ్వరూ తీర్చుకోలేము. ఆ దేవాది దేవుడి ప్రార్థనలో మనమందరం ఈ ఆరాధనలో ప్రార్థనలో ఆయన నిరంతరం జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంత గొప్పవాడు, ఎంత సజీవుడు, ఎంత రక్షకుడని మన జీవితాల్లో మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఆకాశంలో ఉన్నవాడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నిరంతరం ప్రభు ఆ దేవదూతల చేత అయ్యా ఇంకో తండ్రి పరిశుద్ధులను కొనియాడబడుతున్న సర్వశక్తివంతులు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి 4 నెలలు నాయన ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని పోషించి రక్షించి అయ్యా సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచి నాయన ఇదిగో తండ్రి పునరుద్ధాన దినమందు మొదటి ఆరాధన దినమందు నాయన ఇదిగో తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నాయన నీ బల్లారాధనలో పాల్పంచుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. యేసయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్ముడా యేసయ్యా ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత భాగ్యము అయ్యా నాయన నీ బిడ్డలను బట్టి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. 10,000 అతి సుందరుడు అని నాయన శివులమిత అయితే నిన్ను నాయన ఈ 10,000లో కూడా నా దేవుని నేను గుర్తించదగిన దానని నాయన శివులమిత అయితే నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన నీ గురించి ఎంతగానో ఆనందంతో సంతోషంతో చెప్పింది తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో దేవా యేసయ్యా ఈ లోకంలో మగ్దలేని మరి తన జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు అయ్యా నిన్ను పొందుకుంది తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరకు వచ్చిన సమరయేసయ్య అన్ని కోల్పోయినా నిన్ను పొందుకునింది తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా రక్తస్రావం కలిగిన స్త్రీ అన్ని కోల్పోయినప్పటికీ నిన్ను పొందుకున్న దేవా, నిన్ను పట్టుకున్నది తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా మా జీవితాలలో మేము నిన్ను పట్టుకునే సహాయం దయచేయండి. అయ్యా మా బ్రతుకంతా నాయన నిన్ను మా హృదయంలో పెట్టుకుని నాయన నువ్వు మాతో ఉన్నావని నాయన ఎల్లప్పుడు నాయన మా నడకలు మా పడకలు మా మాటలు అయ్యా మా హృదయంలో శుద్ధి చేసుకుని నాయన నడిచే సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను. అయ్యా మేము చేసిన అపరాధములను క్షమించండి. అయ్యా పాపములను మా త్రోవలను సారాలను చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి పరిశుద్ధాత్ముడా ఇంకా జరగబోతున్న ప్రార్థన అంతటినీ నాయన ఈ పాదముల చెంత పెడుతూ అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్ముడా అయ్యా నాయన ఈ ఆరాధన ద్వారా నీవు మాత్రమే మహిమను చెల్లించుకోమని, నీకు మాత్రమే ఘనతను చెల్లించుకోమని ఇదిగో తండ్రి సజీవుడును రక్షకుడును నిజ దేవుడును సర్వ సృష్టికర్తను ఆరాధనకి యోగ్యుడును అయ్యా నీకు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, థ్యాంక్ యూ. చక్కగా ఇంతవరకు ఆరాధన నడిపించావు. దేవుడిని జీవించుకోగా తల్లి. ప్రియా దేవుడు పెట్టారా అమ్మ? టైం ఎంత అయింది? 10 గంటలకు ఇంకా 20 నిమిషాలు అరగంటలో గ్రంథాలు ఈరోజు సిద్ధపాటు లేకుండా గ్రంథాలు ఇవ్వండి. అవసరం లేదు. వచ్చే వారం గ్రంథాలు క్యాన్సిల్ చేయండి. ఎప్పుడైతే నేను వచ్చేదిగా బ్రహ్మాలు ఇక్కడ ఉంటుందో అప్పుడే ఇస్తాను. మీ ఇష్ట ప్రకారం నేర్చుకుంటాను. ఊదు బ్రహ్మాలు వచ్చేవారు ఇలా చూడండి అమ్మా. యెహోషువ గ్రంథము ఇప్పుడైనా క్రమం నేర్చుకోవాలన్నమాట. యెహోషువ గ్రంథము
10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఆ, ఇశ్రాయేలీయుల ఎదుట ఆ. అమోరీయులను అప్పగించిన దినమున అమోరీయులను అప్పగించిన దినమున అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా ఆ, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. నీవు గిబియోనులో నిలువు. చంద్రుడా చంద్రుడా నీవు అయ్యాలోను లోయలలో నిలువుము. నీవు అయ్యాలోను లోయల్లో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంటది కదా. రాయబడి ఉన్నది. ప్రభాత్ స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మంచివాడైన నాను మరుగు చేయండి. మీరే మాట్లాడి మహిమగంత ప్రభావం పొందుకున్నామని వేస్తున్నాం. పెద్ద వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. బాగా ఏంటండి, యెహోషువ ఏం చేస్తున్నాడమ్మా? చెప్పండమ్మా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం లేచి మనం ప్రార్థన చేసామా? ఉదయం లేచి దేవుడికి ప్రార్థన చేశామా? అందరం చేశాం. అంటే ఆచార ప్రార్థన కొందరు, రాత్రంతా కాపాడు స్తోత్రం ప్రభా ఈ దినం కూడా కాపాడు, నిబద్ధతతో కూడిన ప్రార్థన అంటే దేవుడి కోసం నేను ఒక గంట సేపు ప్రార్థన చేయాలని వాళ్ళు కొందరు. సరే, ఏమైతే ప్రార్థన చేస్తాం. యెహోషువ గ్రంథము 24 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 24 అధ్యాయాలు ఉన్నాయి యెహోషువ గ్రంథంలో. 658 వచనాలు ఉన్నాయి. అలాగే ఆ వచనాల్లో చారిత్రాత్మక వచనాలు 624, ప్రవచనాలు నెరవేరిన ప్రవచనాలు 42 ఉన్నాయి. 42 పరీక్షలు 21 ఉన్నాయి. దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా విశేష వర్తమానాలు 14 ఉన్నాయి. ఆజ్ఞలు 98 ఉన్నాయి. హెచ్చరికలు 44 ఉన్నాయి. 98 ఉన్నాయి. హెచ్చరికలు 44 ఉన్నాయి. వాగ్దానాలు 15 ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక గ్రంథాన్ని గురించి చెప్పుకునేటప్పుడు ఆ గ్రంథం యొక్క నేపథ్యం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ యెహోషువ నేపథ్యం ఏంటి? యెహోషువ ఎవరు? దేవుడు ఎప్పుడు పిలిచాడు? ఎవరి దగ్గర శిష్యత్వం చేశాడు? అసలు యెహోషువకు మా ఏంటమ్మా, యెహోషువ పేరు ఇది కాదు. యెహోషువకు వేరే పేరు ఉంది. చదవండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 6వ వచనం. యూదా గోత్రమునకు యొప్పున్నే కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇల్కాను, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. అంటే యెహోషువ మొదటి పేరు హోషేయ. యెహోషువ ఎవరు కుమారుడు? నూను కుమారుడు. మరి హోషేయ అంటే అర్థం రక్షణ అని అర్థం. చెప్పడమా? రక్షణ. యెహోషువ అనే పేరు పెట్టారంటే అదే సంఖ్యాకాండము అదే అధ్యాయంలో
36వ వచనం చూడమ్మా, ఆ 16వ వచనం చూడు. దేశమును సంచరించి ఆ. చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. చాలమ్మా. ఇక్కడ హోషేయకు యెహోషువ అని పేరు పెట్టింది ఎవరు? మోషే. హోషేయ అంటే అర్థం ఏంటి? రక్షణ. యెహోషువ అంటే అర్థము యెహోవా రక్షణ అని అర్థం, అంటే దేవుని రక్షణ. పిల్లరా, ఈ నూను కుమారుడైన హోషేయ యెహోషువగా పేరు మార్చుకున్నారు. ఆయన మార్చుకోలే, మోషే గారు పెట్టారు తన శిష్యుడికి. మోషే దగ్గర శిష్యులు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు అసలు యెహోషువ అని పేరు పెట్టాల్సి వచ్చింది? హోషేయ అంటే రక్షణే కదా, మంచి పేరే కదా. వాళ్ళ నాయన అమ్మ పెట్టిన పేరు నూను గారు పెట్టారు. యెహోషువ నూను కుమారుడు, హోషేయ నూను కుమారుడు. మరి వాళ్ళ నాన్న పెట్టిన పేరు ఎందుకు మార్చాడంటే యెహోషువ యెహోవా రక్షణ. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. అందరు చప్పట్లు ఉంటూ ప్రభుత్వంలో కొంచెం యాక్టివ్గా ఉండండి. యెహోవా రక్షణ అంటే అర్థం ఏంటంటే యెహోషువకి యేసుక్రీస్తు దృష్టాంతంగా ఉన్నాడు. యేసుక్రీస్తుకి యెహోషువ దృష్టాంతముగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కడే చెప్పాడు, నువ్వు చెప్పలేదే? చెప్పా. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధన కాలంలో ఎక్కడున్నాడు? నూతన నిబంధన కాలంలో ఆయన కుమారుడుగా లోకానికి వచ్చాడు. పాత నిబంధన కాలంలో తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ తండ్రి చెప్పే కార్యాలన్నీ ఆయన బిడ్డలకు ఆయన చేశాడు. కాబట్టి యెహోషువ యేసుక్రీస్తు ప్రభువు దృష్టాంతంగా ఉన్నాడు ముందుగా. అంటే ఆయనే రక్షణ. యేసు అంటే అర్థమైంది రక్షణ. యేసు అంటే ఏంటి? అసలు యెహోషువ అనే గ్రీకు పదం అర్థం యేసు అనే గ్రీకు పదం నుండి యెహోషువ అనే పదాన్ని వచ్చింది. ఆ పదము తీసుకొచ్చి మోషే గారు యెహోషువ పెట్టాడు. కారణం ఏంటనగా యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి ముందుగా ఇజ్రాయేలుకు ప్రకటించాలని, అలాంటి బలాఢ్యుడైన వాడని, అలాంటి యుద్ధవీరుడు యెహోషువ యోధుడండి. మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. మోషే కంటే ఎక్కువగా యుద్ధాలు చేసి విజయం సాధించాడు. మోషే యుద్ధాలు తక్కువ చేశాడు, యెహోషువ యుద్ధాలు ఎక్కువ చేశాడు. ప్రియరా, దేవుని రక్షణ ఈ యేసు అనే గ్రీకు పదం నుండి యెహోషువ అనే పదాన్ని తీసుకొని మోషే గారు పెట్టాడు. కాబట్టి యెహోషువ యేసుక్రీస్తుకు తగినట్లుగానే ఆయన ప్రవర్తన అంతా ఉంది. ఎక్కడ కూడా యెహోషువ గారు కోపడ్డట్టు కానీ, లేకపోతే మోషే వలె వ్యవహరించిన మోషే గారు వ్యవహరించిన తీరు వేరు. అంటే మోషేని మనం అక్కడ తప్పు పట్టడం కాదు. ఆయన ముసలాడు అయిపోయాడు. ముసలాడు కోపం ఎక్కువ అవుతుందట. ఓర్పు తక్కువ ఉంటుంది ముసలాళ్ళకి. ఓర్పు తక్కువే
ఆకలి ఎక్కువ. ఇందాక ఒక దైవజనుడు చెప్పాడు, వృద్ధులు కుక్కలంట, యవనస్తులు కోతులంట, వివాహమైన పురుషుడు వివాహమైన పురుషుడు గాడి అంట. అదేంటన్నా వృద్ధులు కోతులు అంటాడు. ఆ ముద్ద వాళ్ళు ఏం దాకా కూర్చున్నదంట ఏమన్నా ఒకలాగా కాసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ఏదో లోపంలో ఉండేస్తారు. నిజంగానే వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్నాడు పాపం. 40 దినాలు 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడితో గడిగి ఉపవాసం ఉంది. ఎవరి గురించి ఆయనకి బాధంతా ఏమా ఎవరి గురించి ఇజ్రాయిల్ గురించే కదా. ఆయన ఏం జలసాగా జీవించేవాడు కదా. దేవుడు పని అప్పగించాడు. ఆ పని చేయడం కోసం తాను బలిగా తెలుసుకున్నాడు మనుషులు. దైవజనుడికి ఎప్పుడు కోపం చెప్పండి. మీకోసం రాత్రి మూడు ప్రార్థన చేసి నా బిడ్డలు బాగుండాలా, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలా, మీకోసం రాత్రి మూడు ప్రార్థన చేసి మార్పు లేకపోతే కోపం రాకుండా ఇంకేమవుతుంది. 40 దినాలు 40 రాత్రులు అన్నపానాలు లేకుండా పానీయాలు లేకుండా అక్కడ ప్రార్థన చేసి తన ఒళ్ళంతా హోమం చేసుకొని దేవుడి ప్రత్యక్షత తీసుకొని వస్తుంటే కింద వాళ్ళు చేసిన పని. ఈరోజు సేమ్ సంఘాలు కూడా అదే పట్టిస్తున్నాం. దైవజనుడు చేసే కనీటి ప్రార్థన, దైవజనుడు విశ్వాసుల గురించి చేసే అవన్నీ కూడా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. అసలు విశ్వాసులు అనే పేరు కూడా తగ్గదు. ఇక చెప్పాను నేను నుండి విశ్వాసం గురించి చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దైవజనుడు కోపం రాదా? చాలా మంది అంటారు దైవజనుడి కంటే ఆయన ఎందుకు అది కోపం వస్తుంది, ఆయన మంచి కాదు పాపం. ఎందుకు కోపడతాడు? మిమ్మల్ని క్రమం చేయాలని. క్రమం కనబడకపోతుంది. ఎన్ని రోజులైనా పాడిందే పాడాలా పాడిపడదా? ఒక క్రమము, ఒక భయము, ఒక భక్తి దేవుని ఆలయంలో కనబడాలి. అవి లేకుంటే ఇంకా అనవసరం. అయితే యెహోషువ చాలా యుద్ధాలు చేశాడండి. మోషే గారు కొన్ని యుద్ధాలు మాత్రమే చేశాడు. యెహోషువ చాలా యుద్ధాలు చేశాడంటే యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. ఎవరు మాట మాట్లాడింది? యెహోషువ గారే. యుద్ధం దేవుంది, నేను చేయ. ఈ దేవుడు వెళ్ళగా ఎప్పుడు ఈయన అసలు నిజంగా ఈ వచ్చిన ఇప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులకు ఒక అర్థం కాలేదంట. ఒక 24 గంటలు సమయం వెనక్కి వెళ్ళిపోయిందంట. అంటే ఒక లెక్క ఉంటుంది కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేది 24 గంటలు. అక్కడ సూర్యుడు తిరగడా, చంద్రుడు తిరగడా, భూమి తిరగడా, ఎక్కడో అక్కడ ఆగిపోయేది. ఇక్కడ ఈ మాట రాయబడింది కానీ అసలు భూమే తిరగలేదు. భూమి తిరిగితే కదా సూర్యుడు తిరిగేది. సూర్యుడు చంద్రుడు తిరగడం, భూమి తిరగద్ది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరగద్ది. అప్పుడు సూర్యుడు మారుతాడు. తిరిగేది భూమే. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఆడే ఉంటాడు. బాగా గమనం చేయండి ఫ్రీగా. 24 hours వెనక్కి బ్యాక్ వెళ్ళిపోయిందంట. అసలు ఎందువల్ల ఆగిపోయింది రా నాయన భూగ్రహణము అని ఆలోచిస్తే దేవుడి గ్రంథాన్ని చూడండి రా బాబులు. యెహోషువ ప్రార్థన చేస్తే
భూగ్రహమే ఆగిపోయిందని చెప్పారు. హల్లెలూయా. యెహోషువ గారికి ఆ జ్ఞానం లేదు ఆ రోజు. ఏ జ్ఞానం? చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నాడు పాపం. భూగ్రహణం జరుగుతుందనే జ్ఞానం లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని ఎప్పుడు కనుక్కున్నారు? యెహోషువ కాలంలో కనుక్కోరా. కాబట్టి ఆయన అనుకున్నాడు, సూర్యుడా ఆగిపోవన్నాడు. అంటే చంద్రుడా ఎక్కడున్నా వాడు ఆగిపోవాలా. యుద్ధం అక్కడ జరుగుతుంది. ఎవరితో యుద్ధం జరుగుతుంది? అమోనీయులపై యుద్ధం జరుగుతుంది అక్కడ. అంటే పూర్వకాలంలో యుద్ధ నీతి ఉండేది. దాన్ని ఏమంటామంటే యుద్ధ నీతి అంటాం. అంటే సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలి, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేయకూడదు. కాబట్టి సూర్యాస్తమయం జరిగిపోతే అమోనీయుల పైన విజయం రాదు. అమోనీయులు అంటే 10-15 రాజ్యాల వాళ్ళు ఇజ్రాయేల్ మీదకి ఒక జట్టుగా మారి, ఒక కూటమిగా మారి ఇజ్రాయేల్ను ఓడించాలని చాలా భయంకరమైన భీకరమైన యుద్ధం ఇది. చిన్న చిన్న యుద్ధం కాదు. ఆ భీకరమైన యుద్ధంలో ఇజ్రాయేలీని విజయం సాధించాలంటే ఎవరు సహకరించాలా? సూర్యుడు సహకరించాలా? చంద్రుడు సహకరించాలా? మొదటిగా దేవుడే సహకరిస్తున్నాడు. సూర్యుడు ఎందుకు వెళ్ళాడు? చంద్రుడు వెళ్ళాడు. సూర్యుడు చంద్రుడైనా యెహోషువ వారి మాట విన్నారు. కానీ ఇజ్రాయిల్లో కొంతమంది యెహోషువ మాట వినలా. సర్వ సృష్టి దైవజనుడు మాట వింటుంది, కానీ విశ్వాసం మాత్రం దైవజనుడు మాటలు వినలేదు. అంటే దైవజనుడు మాట్లాడే అర్థమైంది, దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం లేదు. వేషధారణ జీవితాలు, వేషధారణ జీవితాలు. వేషలైనా క్షమిస్తారు కానీ జాగ్రత్త సుమా. అయితే ప్రియులరా, యెహోషువ గ్రంథంలో ముఖ్యమైన స్థలాలు కొన్ని ఉన్నాయి. యెహోషువ గారు ప్రయాణించిన స్థలాలు అవి 11 స్థలాలు ఉన్నాయి. ఈ 11 స్థలాలకు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ఆత్మీయ అర్థాలు, లేకపోతే ఆత్మీయతను మనం నేర్చుకోవచ్చు. అంటే మొట్టమొదటిది షతీము, రెండవది యోర్దాను నది. యోర్దాను నది దాటిన తర్వాత గిల్గాలు పోయాడు. గిల్గాలు దాటిన తర్వాత 4వది ఎరుకో పోయాడు. ఎరుకో జయించిన తర్వాత హాయి పోయాడు. హాయి జయించిన తర్వాత ఏవాలు అంటే గెరీజీము కొండలు అన్నమాట. ఏవాలు అంటే అక్కడికి వెళ్ళారు. గెరీజీము కొండలు. ఏడవది గిబియోను, ఇప్పుడు అన్నాడు కదా. 8వది అయ్యాలోను లోయ. 9వ ప్రాంతం వాడు పోయిన హజోరు. 10వ ప్రాంతం షిలోహు. ఈ షిలోహు అంటే చాలా ప్రత్యేకమైన, అబ్రహాము దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి చాలా ప్రత్యేకమైన స్థలం అది షిలోహు. 11వది షేకెము. ఈ 11 స్థలాలలో యెహోషువ గారు ప్రయాణం చేశారు. ప్రియులరా, షతీము ఒక ఆత్మీయ స్థితిని నీకు నేర్పిస్తుంది. శక్తి అంటే యోర్దాను నది ఒక ఆత్మీయ అర్థాన్ని నీకు నేర్పిస్తుంది. అంటే ఈ 11 స్థలాలు దాటుకుంటేనే కనాన్లో ప్రవేశించారు. అదే చెప్పండి ఒకసారి. ఈ పర్వకాలంలో నువ్వు ఈ 11 స్థలాల గుండా వెళ్ళాలి. ఈ 11 స్థలాల్లో ఉన్న అనుభవాలు
నీకు వస్తేనే పరమకాలానికి పోతాం, లేకపోతే వెళ్ళలేదు. అయ్యా ఏంటయ్యా ఎట్లా వెళ్ళాలి అనేది ప్రవచిత మధ్య రాబో దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లగా యెహోషువ ఎక్కువగా యుద్ధాలు చేసిన వాళ్ళు చాలా మందితో చేశాడు, కానీ మెయిన్గా యుద్ధాలు చేసిన వాళ్ళు ఒక 4 గ్రూపులో ఉన్నారు. 4 రకాలైన వాళ్ళు. ఒకరు కనానీయులు, 2 అమోరీలు, 3 రెఫాయీలు. ఈ రెఫాయీలు అంటే రాక్షస వంశం ఉంటుంది. రాక్షసులు మన ఎవరిని రాక్షస వంశం అంటాం తెలుసా? ఎవరిని అంటాం మనం రాక్షసులు? పట్టుకోవడం రాక్షసులు అంటాం మనం. ఇంకా శ్రీలంక వాళ్ళని ఏమంటాము? మామూలు వాళ్ళు రాక్షస వంశం. ఉంది నాడే. అలాగే రెఫాయీలు అంటే రాక్షస వంశస్థులు, రాక్షసులు, ఆజానుబాహులు. తర్వాత మిద్యానీయులు. ఈ 4 రకాలైన ఇంకా ఉన్నారండి, కానీ మెయిన్ వాళ్ళు వీళ్ళందరితో యుద్ధాలు, ఎన్ని యుద్ధాలు చేశాడో కూడా చెప్తాను నేను. వీళ్ళందరితో యెహోషువ దేవుడి పక్షముగా నిలబడి దేవుడు యుద్ధాలు చేశాడు. వీళ్ళరా మన అంశానికి వద్దాం. సూర్యుడ గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువు. దేవుడు ఈ దినము నీతో నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడు, నువ్వు అక్కడ ఉండు, నువ్వు ఇదిగో ఈ పని చేయొద్దు, ఇదిగో నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏది? ఏది మార్గము? నువ్వు నా మార్గాన్ని రావాలా? దేవుడు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మంది దైవ సేవకులు వాక్యాలు వింటారు. మీరు యూట్యూబ్ నిండా వాక్యాలే వింటాం, కానీ ప్రయోజనం ఏంటి? కాలం గడపడానికా, లేకపోతే మేము పెద్ద భక్తిపడడం దేవుడు వాక్యం చూపుకోవడానికా? ఏంటో కాదు, దేవుడు చెప్పిన ప్రకారం ప్రవర్తించాలి. హల్లెలూయా. గిబియోనులో ఉండు అన్నాడు, ఉండిపోయాడు అంతే. కుదరదు. నేను 12 గంటలు ప్రయాణం చేశాను, నేను విశ్రాంతి తీసుకోగలేదా అని అనలే. కుదరదు. ఇప్పుడు భూమండలం ఒక భాగానికి వెలిగించాను, 2వ భాగానికి వెలిగివ్వలేదా? నువ్వేంటి నాకు చెప్పేది? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక మానవుడివి, నేను తీక్షణంగా నీ వైపు చూస్తే మచ్చ అయిపోతావు అని అనలే. కారణం ఏంటమ్మా? నువ్వు దేవుని చేతిలో ఉన్న మనిషి. ఆయన అది దేవుని మాటగా మాట్లాడుతున్నాడు. సూర్యుడు యెహోషువను ఇందాక నేను చెప్పాను, మీరు దైవములనియు దైవ కుమారులనియు అనవలుగురు, నేనే స్వయంగా మీతో మాట్లాడుతున్నాను అని నీ కీర్తనకారుడు చెప్పినట్లుగా అక్కడ యెహోషువగా కనపడ సూర్యుడికి, చంద్రుడికి. యెహోషువ అయితే మానవుడైతే లెక్కనే సృష్టికర్తగా లోపడతాయి, కానీ మానవుడికి లోపడుతున్నాయా? చంద్రం లోపడద్దా? ఎండలేని తీవ్రంగా కాస్తుంది, ఎండా కొంచెం తగ్గం అందుడా అంటే తగ్గదా? తగ్గడం. దేవుడు చెప్తే ఇంకో 4 రోజుల్లో దేవుడు కుటుంబం బట్టి వాతావరణం చల్లబడిపోతుంది, వర్షాలు రాబోతున్నాయి. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం కదా,
ఆయన బిడ్డలు ఆయన ఎప్పుడు కూడా విలువలు ఎడబాయడు. ఆయన బిడ్డలు ఎప్పుడు ఆయన. ఇక్కడ ఒక్కటి మీరు గమనించాలి, అక్కడ యెహోషువ వాళ్ళు మాట్లాడేది. యెహోషువ మాటేది సూర్యుడు ఎంతో. దేవుని మాటగా ప్రార్థన చేశాడంట ఆయన. ఏం చేశాడు? పైన రాయబడి ఉంది, ముందు ప్రార్థన చేసి తర్వాత సూర్యుడితో చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గర అనుమతి తీసుకొని, శాంక్షనింగ్ ఆర్డర్ తీసుకొని సూర్యుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సూర్యుడు యెహోషువ కంటే గొప్పడు బలంలో, వెలిగించే దాంట్లో. యెహోషువ మానవుడే. పిల్లగా ఇక్కడ యెహోషువ అంటే దైవజనుడు. సూర్యుడు అంటే దైవజనుడు కంటే కొంచెం గొప్ప స్థాయిలో ఉండే విశ్వాసుడు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఒక మంచి స్థాయి. అది కాకపోయినా గర్వం ఉన్నదని ఉండేవాళ్ళు. ఆయన ఏదా మనం చెప్పేదా, మనకి ఏం లేకపోయినా ఆయన మాటేది మనం వినేది. అది బాబు 8 గంటలు 9 గంటలు పోవచ్చు. ఆయన చెప్తుంటాడే పని పాడలేదు, మాకు ఏదో పనుల ఇట్లా అయిపోయాడు. నీ క్షేమం గురించే కదా దైవజనుడు చెప్పేది. లేదు 12 గంటల దాకా పెట్టుకోమంటే నాకేం బాధ. ఏది ఏమైనా దైవజనుడు ఒక మాట చెప్తున్నాడంటే దేవుడి దగ్గర అనుమతి తీసుకొని చెప్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడి అనుమతి లేనిదే దైవజనుడు మాట్లాడు. ఇది దేవుడు వాక్యం. ఇది వాక్యానికి ఇని లోపడానికి మనం ఇక్కడికి వచ్చింది, అంతేగాని దైవజనుడికి కోచింగ్ చేయడానికి మనం ఇక్కడ రాలా. ఇప్పుడు సంఘాల్లో విశ్వాసులు దైవజనుడికి కోచింగ్ చేస్తున్నారు. ప్రియా దేవుడు వినాలి. యెహోషువగా అక్కడ సూర్యుడు చూడలేదు. యెహోషువ శక్తి ఇప్పుడు దేవుని శక్తి. హల్లెలూయా. ఎలా చూడు, యెహోషువ శక్తి ఇప్పుడు ఎవరి శక్తి? ఎవరి శక్తి? దేవుని శక్తి. యెహోషువ ఒక సామాన్య మానవుడే, నూను కుమారుడే, హోషేయని పేరు కలిగినోడు. యెహోవా రక్షణ అనే పేరు ఇచ్చాడు మోషే. అంటే యేసుక్రీస్తుకు దృష్టాంతం. ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఒక యాజకుడిగా తయారు చేశాడు మోషే. ప్రియ దేవుడు విన్నారా, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో దైవజనుడి మాట కూడా లోబడతావు. దైవజనుడు యెహోషువ లాగా అక్కడ సూర్యుడు చంద్రుడు చూడలేదు. అసలు దేవుడి దగ్గర అనుమతి తీసుకున్నాడు ప్రార్థన చేసి. వినాల్సిందే, తప్పదు. అలా ఉన్న దైవజనుడు మాట సంఘం వినాల్సిందే, తప్పదు. వినకపోతే ఇక్కడికి రానవసరం లేదు. ఇక్కడికి వచ్చి దేవుడి మాట వినడానికి, దేవుడిని లోబడ్డానికి, దేవుడిని ఆరాధించడానికి వచ్చాము మనం. అంతేకాని కాలానుగుణంగానో ఆదివారం గుడికి పోవాలనో ఏదో క్రైస్తవులనో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దేవుడి సంఘానికి నువ్వు వస్తున్నావంటే దేవుడిని ఆరాధించుతారు. దేవుడి మందిరం నువ్వు వెళ్ళినప్పుడు అదేనమ్మా ఏం చెప్పాడు దేవుడా అంటే అర్థమైందే. దేవుడి మందిరంలో నువ్వు కనపడకూడదు, నేను అనేది కనపడకూడదు. ఇక్కడ దేవుడి మందిరంలో దేవుడు మహిమపరచబడాలి. అవునా కదమ్మా? నేను అనే ఆహారం ఇంట్లో కట్టి పెట్టాడు, మూట కట్టి ఉత్తి మీద పెట్టాడు. నీ తలంపులు, నీ మాటలు, నీ వ్యవహారాలు అది ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం. అంటే నేను అనే వాళ్ళు ఆహ్వానించిన వాళ్ళు గుడికి రావడం అవసరం లేదు. దాన్ని కట్టిపెట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఏమైనా ప్రార్థించండి. ప్రభావ ఇదేదో నాకు మాట్లాడిన ఆయన, ఇదేదో నన్ను సరిచేయండి అయినా,
నేను లోపలికి ప్రభువా, నేను ఇంకా లోపలి ప్రదేశాలు చాలా ఉన్నాయి, లోపలి స్థలాలు చాలా ఉన్నాయి. నాతో మాట్లాడుతున్నాయి ప్రార్థన చూస్తూ ప్రభు సన్నిధికి రావు. యెహోషువ సూర్యుడా గిబియోనులో ఆగు, చంద్రుడా